చార్టెడ్ అకౌంటెంట్ సిఏ హనుమాన్లు కొండ హనుమాన్లు గారి సిస్టర్ని నేను. నా పేరు గుండా పద్మ. నేను ఫ్రమ్ జగిత్యాల. మా అన్నయ్య వదినల 50వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మేము అందరం గ్యాదర్ అయినాం. ఆయన ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరినీ పాతకాలం ఫ్రెండ్స్ని అందరినీ పాత వాళ్ళని అందరినీ కలిస్తే ఆయనకున్న సంతోషం కోసం అని చెప్పేసి ఆయన ఈ వేడుకని జరుపుకున్నాడు. ఆయన ఇలాంటి వేడుకలు ఇంకా జరుపుకోవాలి, ఇలాగే కలకాలం చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ పెళ్ళి వరకు మేము పుట్టలేదు. నా వయసు కన్నా వాళ్ళ వివాహ సంవత్సరాలు ఎక్కువ. సో వాళ్ళ వివాహ జీవిత అనుభవం ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా పెంచారు. స్కూల్కి కానీ అన్నిటికీ వాళ్ళు తీసుకెళ్ళడము. సేమ్ టైంలో ఆయన చదువుకి ఆయన కష్టపడి ఆయన పడ్డ కష్టం అసలు ఎవరికి తెలీదు. ఏ పూట తినేవాడో, ఏ పూట పడుకునేవాడో, ఎప్పుడు వెళ్ళేవాడో, ఆయన చాలా బిజీగా ఉండేవాడు. అలా పరిగెత్తి ఇప్పుడు కొంచెం రిటైర్మెంట్ టైంలో వచ్చిండు. కాబట్టి ఆయనకి చాలా సంతోషం. పాత వాళ్ళందరినీ కలిస్తే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరినీ కలిస్తే సంతోషం అనే ఒక ఇంటెన్షన్తో ఈ 50వ వివాహ వార్షికోత్సవ వేడుకను జరుపుకున్నారు. అదేవిధంగా ఆయన ఏంటంటే మా ఫాదర్ ఉన్న రోజులు మా ఫాదర్ చూసుకుంటారులే అని వదిలేశారు. ఆఫ్టర్ మా ఫాదర్ తర్వాత మా అందరినీ తనే చూసుకుంటాడు. ఏ అవసరం పడితే తను మాకున్నాడు అనే ధీమా మాకు. మా నాన్న లేరు అని కాకుండా తనున్నాడు, మా అన్నయ్య, మా పెద్దన్న, మా వదిన మాకున్నారు అనే ఒక ధీమా వాళ్ళు మాకు ఇచ్చారు. మేము వాళ్ళు మాకు అంత ధీమా ఇవ్వడంతో మేము కూడా వాళ్ళని అంత గౌరవం అన్నీ ఉంటాయి మాకు. మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళే పెద్దవాళ్ళు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ కానీ ఎలాంటివైనా తను వెనక్కి రాడు. అన్నీ చాలా మంచి కార్యక్రమాలు సంపాదించే టైంలో సంపాదించాడు. బట్ ఇప్పుడు మాత్రం తను మంచి కార్యక్రమాలు దేవాలయాలకి కానీ చారిటబుల్ ట్రస్ట్కి కానీ ఎవరైనా సహాయం ఉంది, ఇది కావాలి, ఎవరైనా నీడ్ ఉంది వాళ్ళకి అని తెలిస్తే మాత్రం తప్పకుండా ఇస్తాడు. ఇంకా అదే విధంగా ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఇంకా కొత్తవి ఇంకేం చేస్తే మనం ఇంకా ఇదవుతాం అనే వేలో ఉంటుంది తన ఆలోచన అంతా. తన పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ బయట ఉన్న సొసైటీలో తనకున్న అంత పేరు సంపాదించుకోవాలంటే ఆయన న్యాయంగా జెన్యూన్గా అన్ని పనులు కానీ ఆయన ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో అంత బాగా చేసేవాడు. ఇచ్చిన టైంకి కంప్లీట్ చేయడము, ఏదైనా తన అంత పేరు తెచ్చుకున్నాడంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడో, ఆయన కృషి ఆయనది ఎంత ఉంటుందో దానికి అంత సపోర్టు మా వదినది కూడా ఉంది. అందువల్లనే ఇంత పెద్ద ఫ్యామిలీ అయినా వాళ్ళు నెగ్గుకు రాగలిగారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా హ్యాపీగా సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ వాళ్ళ 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు కలకాలం హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. యాక్చువల్గా మాది పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నానండి. నేను జగిత్యాలలో ఉంది అది. సో నాకేంటంటే ఆ పెట్రోల్ బంక్ నిర్వహణలోనే నా టైం అంతా అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నేను అక్కడ సింగిల్ హ్యాండ్తోనే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం టఫ్ ఉండే ఒక 1 ఇయర్. దాని తర్వాత నేను నెగ్గుకొచ్చాను. ఇప్పుడు బాగా చేస్తున్నాను. దీనికి సపోర్ట్ కూడా మా పెద్దన్నయ్య, నువ్వు చేయగలవు, నీకు ఆ ధైర్యం ఉంది, ఏదున్నా వెనకాల నేనున్నా అనే సపోర్ట్ ఇవ్వడంతో నేను ఇంతవరకు దాన్ని తీసుకురాగలిగిన. ఇది 8వ సంవత్సరము నేను పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాను. దేవుడి దయ వల్ల మా అన్నయ్య వాళ్ళు ఇచ్చే సపోర్ట్, అందరు అన్నయ్యలు, నాకు 4 అన్నయ్యలు, అందరు అన్నయ్యలు సపోర్ట్ ఇచ్చారు. అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగాను. ఇంకా బాగుండాలని, అందరూ బాగుండాలి, నన్ను బాగా చూసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.